మార్కాపురం బస్సు ప్రమాదం నేపథ్యంలో ఏపీ ఆర్టీఏ అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. నెల్లూరు జిల్లా దుత్తలూరులో సంయుక్తంగా పోలీసులు ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్ని ఆపి పత్రాలు అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. డ్రైవర్ల లైసెన్స్లు అలాగే వాహన అనుమతులు భద్రతా ప్రమాణాలు అన్నింటినీ కూడా తనిఖీ చేస్తున్నారు. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, రెగ్యులర్ గా జరిగే తనిఖీలకి ఈ ప్రమాదం నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న తనిఖీలకి మధ్య ఎలాంటి వ్యత్యాసం కనిపిస్తోంది? అధికారులు ఏ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు? అంటే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో బస్సు ఫిట్నెస్ అనేది లేకపోవడం అనేది ప్రధాన సమస్యగా గుర్తించారు. అంటే స్టీరింగ్ సమస్య ఉంది. ఆ ప్రమాదానికి ముందు కూడా ఇదే సమస్యపై డ్రైవర్ కూడా కొద్దిసేపు బస్సు నిలిపేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ ప్రమాదానికి గురైనటువంటి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు చూసినా లేదా చాలా ట్రావెల్స్ లో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా ఫిట్నెస్ లేకపోవడమే ప్రధాన సమస్యగా ఉంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ డోర్స్ అనేటివి లేకపోవడం. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎగ్జిట్ డోర్స్ అనేటివి ఉండాలి, ఎమర్జెన్సీ డోర్స్ అనేటివి ఉండాలి. సో అవి కూడా క్లోజ్ చేసి సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు తనిఖీలు జరుగుతాయి కాబట్టి అప్పుడు కొంత అలర్ట్ గా ఉంటున్నారు తప్ప ఆ తర్వాత ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మళ్ళీ తిరిగి యథావిధిగా ట్రావెల్స్ యాజమాన్యాలు సీట్ల కోసం, అదనపు సీట్లతో వచ్చేటువంటి డబ్బు కోసం ఈ విధంగా చేస్తున్నటువంటి ఫిర్యాదులు ఉన్నాయి. సో ఇవాళ జరిగినటువంటి ప్రమాదం తర్వాత మరింత కట్టుదిట్టమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకునేందులో భాగంగా అధికారులు ఈ విధమైనటువంటి తనిఖీలు చేస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఈ తనిఖీలు అయితే మరొక రోజుల పాటు జరిగేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ మురళి.